ఎన్నో సవాళ్లు అడ్డంకుల మధ్య లోకేష్ సాగించిన యువగలం పాదయాత్రకు నేటితో 3 ఏళ్లు నిండుతున్నాయి. కుప్పం నుండి ప్రారంభమైన పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు సాగాల్సిందే. అయితే యువగలం యాత్ర ఒక ప్రభంజనంగా మారడంతో దీన్ని ఎలాగైనా ఆపాలనే దుర్బుద్ధితో జగన్ ఒక తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు. దీనివల్ల లోకేష్ యాత్ర 226 రోజులు 3132 కిలోమీటర్లు సాగింది. యువగలం పాదయాత్ర అనగానే రెడ్ బుక్ గుర్తుకొస్తుంది. తెలుగుదేశం కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధించిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, మేము అధికారంలోకి రాగానే వారికి చట్టబద్ధంగా శిక్ష పడేలా చేస్తామని లోకేష్ పదే పదే చెప్పడంతో రెడ్ బుక్ అనేది బాగా పాపులర్ అయింది. అయితే లోకేష్ రెడ్ బుక్ గురించి పదే పదే చెప్పారు కానీ ఆయన బయటకు చెప్పకుండా రాసుకున్న మరో బుక్ ఉంది. అదే గ్రీన్ బుక్. యువగలం పాదయాత్ర మీద పార్టీలోనే చాలా మందికి అనుమానాలుండేవి. కానీ కొద్ది మంది మాత్రం లోకేష్ ని గట్టిగా నమ్మారు. చాబోరేవో మేము పాదయాత్రలో లోకేష్ తోనే ఉంటాం, లోకేష్ తో కలిసి నడుస్తాం అని తెగించి ముందుకు దూకారు. పోలీసుల లాఠీ దెబ్బలకు, అక్రమ కేసులకు భయపడకుండా లోకేష్ తో కలిసి నడిచారు. అలాంటి కమిటెడ్ నాయకులు, కార్యకర్తల పేర్లు లోకేష్ తన గుండెల్లో గ్రీన్ బుక్ లో రాసుకున్నారు. యువగలం కోసం కష్టపడ్డ దాదాపు ప్రతి కార్యకర్తకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కేలా చూశారు. యువగలంతో లోకేష్ తో కలిసి నడిచిన వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లయ్యారు. యువగలంతో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపు రావడమే కాదు, కొత్త నాయకత్వం కూడా వచ్చింది. 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీని మరో 40 ఏళ్లు నడిపించగలిగే యువ నాయకత్వాన్ని యువగలం అందించింది. ఇది యువగలం సాధించిన అతిపెద్ద విజయం. ఇక యువగలంతో లోకేష్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. యాత్రలో ప్రతిరోజు కొన్ని వేల మందికి సెల్ఫీ ఇవ్వడం ద్వారా లోకేష్ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. నాయకులతో ఫోటోలు చాలా మంది తీసుకుంటారు. కానీ ఒక నాయకుడే కార్యకర్తల ఫోన్ తీసుకుని వాళ్లతో కలిసి సెల్ఫీ తీసుకోవడం అనేది యువగలంతోనే మొదలైంది. చేతులు, భుజాలు నొప్పి పెడుతున్నా లెక్క చేయకుండా అడిగిన ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇవ్వడం ద్వారా లోకేష్ మనలో ఒకడు అనే భావన ప్రజల్లో పెరిగింది. యువగలం ద్వారా రాష్ట్రానికి కొత్త లోకేష్ పరిచయం అయ్యారు. ఇది యువగలం సాధించిన మరో పెద్ద విజయం.